ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారికి, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్కి, అలాగే వంశారా చైర్మన్కి, అలాగే ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గారికి, కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, ఎడ్యుకేషనల్ కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, ఇతర పెద్దలకు అందరికీ, సీనియర్ లీడర్స్కి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పని రామ్మోహన్ నాయుడు గారు మాత్రమే చేయగలరు, మరి ఎవరూ చేయలేరు, మా వల్ల చేత కాదు, మేము చేతగానోళ్ళమి అని వాళ్ళు ముందే ఒప్పుకొని, రామ్మోహన్ నాయుడు గారు అయితే మాత్రమే ఇది చేయగలరు అని ఆయనకి బాధ్యత అప్పచెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు కూడా సీనియర్ లీడర్స్, మీరు లీడర్స్గా ఎదిగి మంత్రి పదవులు చేశారంటే మీకు కూడా ఏదో కొంత స్పెషాలిటీ మీలో ఉంది, లేదనడానికి లేదు. కాకపోతే మీకు ఎంతవరకు చేతనయ్యిందో అంతవరకే చేతనయ్యింది, మిగతాది మీ వల్ల చేత కాలేదు. ఉదాహరణకి ఒంటి మండలం గార బ్రిడ్జ్ కూడా ఒక్క గమాల్డ్ కాంక్రీట్ 5 సంవత్సరాల్లో అయ్యిందా అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే చాలా సంతోషం. నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా జిల్లాలో ఉండే వైసీపీ నేతలు కానీ, రాష్ట్రంలో ఉండే వైసీపీ నేతలు కానీ ప్రాజెక్టుల పైన, కాంట్రాక్ట్ వర్క్స్ పైన, అలాగే మద్యం పైన, ఇసుక పైన, ఏ వర్క్ పైన ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మర్యాద వాళ్ళకి దక్కుతుంది. అంతేగాని ఏదో ప్రజలకి మబ్బి పెట్టించాలా, ఏదో బురిడి కొట్టించాలా, అప్రతిహితంగా 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టి దేశ విదేశాల్లో పేరు తెచ్చుకొని ఒక మంచి లీడర్గా ఎదుగుతుని అంతర్జాతీయ స్థాయిలో ఈ మధ్యనే ఎకనామిక్ గ్లోబల్ లీడర్గా అవార్డు పొంది, అలాగే 40 దేశాలు విమానాశ్రయాలు దేశాలన్నీ కూడా కలిపి ఒక సమ్మిట్ పెట్టి ఈయన్నే దానికి చైర్మన్గా ఎన్నుకొని దేశంలోనే అత్యంత ట్యాక్ట్ఫుల్గా, టాలెంట్గా పార్లమెంట్లో ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ని చూపిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారి లాంటి మీద మాట్లాడే కనీస అర్హత మాత్రం మనకు ఎవరికీ లేదు. ఇంకా వాళ్ళ నాన్నగారు ఎర్రన్నాయుడు గారు అయితే ఆయనకి అసలు ఆయన మాట్లాడే ఛాన్సే లేదు. శ్రీకాకుళం జిల్లాని ప్రపంచవ్యాప్తంగా ఆయన ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి మాట్లాడారంటే అది ఆయన యొక్క గొప్పతనం. అక్కడ ఉన్న వాజ్పేయి గారు లాంటి వాళ్ళు ఆయనకి ఇచ్చిన అవకాశం. కేంద్ర మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉద్దానం లాంటి ప్రాజెక్టులు కానీ, అలాగే గునుపూర్ నౌపడ అబాండన్ అయిపోయిన రైల్వే లైన్ కానీ, అలాగే ఎన్నో కార్యక్రమాలు, అసలు ఎంపీ ల్యాడ్స్ అంటేనే తెలియజెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు ఎర్రన్నాయుడు గారు, కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు. అలా ఆయన ఎంతోమంది లీడర్స్ ఉన్నారు, ఎంతోమంది కాకాని యోధులు మనకు సుదీర్ఘ పాలన చేశారు. కానీ వాళ్ళ అందరి తనయులు కూడా ఈరోజు రాలేదంటే రామ్మోహన్ నాయుడు గారు ఏదో ఊరికనే వచ్చలేదు, అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల బాధ్యతలు చేపట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని, ఆయనకంటూ ఒక పెర్ఫార్మెన్స్ నిరూపించుకొని, ఒక పాలకపక్షంలోనే కాకుండా ప్రతిపక్షంలోనూ కూడా 1924లో కూడా ఆయనకంటూ ఒక పెర్ఫార్మెన్స్ని చూపించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకాన్ని, అలాగే లోకేష్ అన్న గారి
నమ్మకాన్ని, వారి యొక్క ప్రశంసల్ని, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారి యొక్క ప్రశంసల్ని, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రశంసల్ని అందుకొని ఈరోజు దేశంలో 3వ మంత్రిత్వ శాఖ విమానయాన రంగంలో అది తీసుకొని 3వ స్థానంలో దేశంలో ఉందంటే అది రామ్మోహన్ నాయుడు గారికే దక్కుతుంది ఆ ఘనత. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎటువంటి ఇబ్బందులు జరిగినా ఆయన దాన్ని ఎదుర్కొని ఆ విమాన శాఖని అత్యున్నతమైన శాఖగా తీర్చిదిద్ది ప్రపంచ దేశంలోనే మన భారతీయ వైమానిక ఏదైతే విమాన శాఖ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆయన ఎక్కడ కూడా ఎటువంటి ఆలస్యం చేయకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి పదవి చేపట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా రాష్ట్రం యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో దానికోసం లోక్సభలో ఆయన పోరాడిన పటిమ దేశ ప్రజలందరూ కూడా ఆయనకి ఫ్యాన్స్ అయ్యారు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఏదో మీరు కూడా ఊరికనే నాయకులు అయిపోలేదు కదా, మీకు కొంత ఉంది సామర్థ్యం. మీ సామర్థ్యతను అసమర్థతగా మీరు నిరూపించుకోలేకపోయారు. మీరు జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం మీ పని. మీకు ఒక మాట అంటే నిలకడలేదు, మాట అంటే ఇది ఉండదు. కొత్తునే ఏదో ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి మాయ చేసి ఉనికిని చాటుకోవడానికి మీరు చేస్తున్న ఈ దొంగ నాటకాలు ఇవి ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత పలాసలో అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ కోసం కానీ, అక్కడ పలాస ఎయిర్పోర్ట్ కోసం కానీ, అలాగే ఎన్నో ట్రైన్స్ హాల్ట్లు కానీ 2014 నుండి ఇప్పటి వరకు ఆమదాల వలస రైల్వే స్టేషన్ ఎంత డెవలప్ అయ్యింది, అంతకు ముందు ఏం జరిగిందని అక్కడ ప్రజలకు అడిగితే వాళ్ళే చెప్తారు. అలాగే రైల్వే జోన్ ఎవరి వల్ల వచ్చింది, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రామ్మోహన్ నాయుడు గారు ఎంత కష్టపడ్డారు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మత్స్యకార కోస్టల్లో మొత్తం సిఎస్ఆర్ ఫండ్లో తీసుకొచ్చి వాళ్ళకి సోలార్ ల్యాంప్స్ పెట్టడం కానీ, అలాగే హైవే, నేషనల్ హైవే మీకు అందరికీ తెలుసో లేదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ నాయకులకి మీ అందరికీ తెలియచుకోవాలని, మీకు నాలెడ్జ్ ఇవ్వాలని నేను ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా, మనకి శ్రీకాకుళం 6 లేన్ అనేది నరసన్నపేట వరకు పొడిగించారంటే అది కేవలం రామ్మోహన్ నాయుడు గారి వల్లే, లేకపోతే అది చిలకపాలెంతోనే క్లోజ్ అయిపోయింది. దాన్ని నరసన్నపేట వరకు పొడిగించి నరసన్నపేట నుండి ఇచ్చాపురం వరకు దాదాపు 18 బ్రిడ్జులు కెపాసిటీ ఆగ్మెంటేషన్ ద్వారా కట్టడం జరిగింది. ఇవన్నీ విత్ పేపర్ ప్రూఫ్స్తో సహా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు 6 లేను నరసన్నపేట నుండి ఇచ్చాపురం కట్టాలంటే ఓన్లీ రోడ్లు వైండింగ్ చేస్తే చాలు, అన్ని బ్రిడ్జులు 6 లేన్ కట్టేసాం ఆల్రెడీ. అలాగే ఎన్నో ట్రైన్స్ హాల్ట్లు తీసుకురావడం, ఈ మధ్య ఇచ్చాపురం కూడా హాల్ట్ తీసుకురావడం, కొత్త ట్రైన్లు తీసుకురావడం, వందే భారత్ తీసుకురావడం, అలాగే మన విశాఖపట్నంకి ఎన్నో ఫ్లైట్స్ కొత్తగా వేయడం, విజయవాడ ఫ్లైట్స్ వేయడం. అంతెందుకు, మీరు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ దండగా అన్న మీ నాయకుడికి మీరు 20% కూడా చేయలేదు 5 సంవత్సరాల్లో. ఈవేళ 98% పూర్తి చేసుకొని ఇంకొకటి 2% పనులు 2-3 నెలల్లో కంప్లీట్ చేసుకుంటాం. టెస్ట్ ఫ్లైట్ కూడా జరిగిపోయింది. ఏవో చిన్న చిన్న పనులు చేసి చేతులు దులుపుకుంటాను అన్నారు. ఏంటి చిన్న పని? భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయడం చిన్న పనా? ఈ హైవేస్ 6 లేనింగ్ ఇవాళ ఎంత దర్జాగా, ఒకప్పుడు శ్రీకాకుళం వెళ్ళాలంటే, విశాఖపట్నం వెళ్ళాలంటే ఎంత టైం పట్టేది, ఇచ్చాపురం వెళ్ళాలంటే ఎంత టైం పట్టేది. ఆ రోజు జీక్యూ గోల్డెన్ క్వార్టర్ లీటర్లో భాగంగా కోల్కతా చెన్నై స్ట్రెచ్లో మన స్ట్రెచ్చే ముందు స్టార్ట్ అయ్యిందంటే అది గౌరవ అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు, అలాగే తరువాత మన ముఖ్యమంత్రి వర్యులు
చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో నెల్లూరు చిలకలేరుపేట టైంలోనే మంద కూడా స్టార్ట్ అవడానికి కారణం కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు. అది తెలుసుకోవాల్సిందిగా మీరు ముందు హిస్టరీ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఉద్దానం కానీ అప్సోర్ కానీ ఏ విషయంలో కూడా. సో రామ్మోహన్ నాయుడిని విమర్శించే హక్కు కనీస అర్హత మీకు లేదు. కుర్రవాడు అనుకోని పరిస్థితుల్లో భుజాన ఆయనకి ఎన్నో ఇవేసి మీరు అక్కసుతో చూడలేక మీ ఉనికిని చాటుకొని ఎవరైతే ఇప్పుడు మంచి డైనమిక్గా అటు లోకేష్ అన్న ఇటు చంద్రబాబు నాయుడు గారు మన్ననలు పొందుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం జిల్లా ప్రయోజనాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి పైన బురద జల్లడం అనేది చాలా అన్యాయం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇకన మనం వంశధార ప్రాజెక్టు నీటి ప్రాజెక్టు కోసం గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా వైసీపీ నాయకులు సీనియర్ నాయకులు అందరికి కూడా మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మర్యాద ఉంటుంది, మీకు అంత గౌరవం దక్కుతున్నది నా సూచన. హారడు మట్టి చిన్న పుడత వంశధార కోసం మాట్లాడే హక్కు మీకు లేదు. నేను పుడత కోసం మాట్లాడుతాను. మా ఊర్లో ఒక అంపోలు గడ్డ ఉంది, బైరుదేశ గడ్డకి బ్రాంచ్ కెనాల్, దానికి ఒక బ్రాంచ్ కెనాల్ ఆడవరం బట్టి ఉంది, ఆడవరం బట్టికి ఇంకో బ్రాంచ్ కెనాల్ ఎర్రిబట్టి ఉంది. ఎర్రిబట్టుకున్న ఒక పుడతలో ఒక పారడు మట్టి మీరు 5 సంవత్సరాల్లో తీశారా? నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. మీకు ఇప్పుడు బొడ్డేపల్లి రాజగోపాలం గారు గుర్తొచ్చారా? ఎప్పుడైనా మీ నోటంటే వచ్చిందా? రాజకీయాలు కుల రాజకీయాలు చేయడం, ఒకరికొకరికి అంటగట్టడం, పనిచేసే వాళ్ళ మీద బురద జల్లడం మీకు అలవాటు. మీరు వంశధార ధర్మాన వచ్చాడు, వంశధార తెచ్చాడు, భగీరథుడు అన్నారు. నేను ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. రైట్ మెయిన్ కెనాల్ ఎవరు ఓపెన్ చేశారు? మీరు ఓపెన్ చేశారు, నిజమేనా? 37 TE తెలుసుకోండి ఒకసారి వాస్తవాలు. మీరు కాగితాలు తిరగేయండి. 37 TE మీరు ఎప్పుడు ఓపెన్ చేశారు? నీరు ఎప్పుడు ఓపెన్ చేశారు మీరు? నీరు 2007లో రైట్ మెయిన్ కెనాల్ పెడతారు. ప్రజలకు ఎలా మభ్య పెడతారు? అక్కడ రైతులకి వెళ్ళి చెప్తే వాళ్ళ గోడేంటో చెప్తారు. 10 పంచాయతీల్లో 4662 ఎకరాలకి ఈ రోజుకి కూడా నీరు లేని పరిస్థితి. ఇంజిన్లు పెట్టి తోడుకుంటున్నారు. ఒక పక్క వంశధార, ఒక పక్క నాగావళి, ఒక పక్క సముద్రం, మధ్యలో ఎడారి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అసంపూర్తిగా పనులుంటే ఆ పనుల్ని పూర్తి చేయకుండా మీరు అసంపూర్తిగా పనులుంటే ఆ పనులను పూర్తి చేయకుండా మీరేమి నీరు వదిలేసి అపర భగీరథులుగా మీరు చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం ధర్మం అనేది నేను మీకు ఈ సందర్భంగా అడుగుతున్నాను. 2007 మొదలెట్టి ఈ వేళ వరకు 17 సంవత్సరాలు చిల్లరయింది. మీరు కనీసం 2024కి 17 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 18, 19 సంవత్సరాలు అయింది. మీరు ఆ పనులు కూడా పూర్తి చేయలేదు, సరే కదా? ఆ కాంట్రాక్టర్ని కూడా క్లోజ్ చేయని పరిస్థితి. నేను దాన్ని అసెంబ్లీలో మాట్లాడి, నేను కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, నేను అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నేను అసెంబ్లీలో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ని సుమోటో ఈఓటీగా దాన్ని నేను చేసుకొచ్చి దాన్ని నేను మొన్న క్లోజ్ చేసి మళ్ళా కొత్త ప్రతిపాదనల్ని మళ్ళీ తయారు చేసి 10 కోట్ల 1 లక్షకి ఆ పనులు పూర్తి చేయమని అసెంబ్లీలో నేను క్వశ్చన్ రూపంలో అడిగితే గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు ఆ మాట ఒప్పుకొని అర్జెంటుగా ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఎస్ఐని ఇక్కడ పంపించి శనివారం ఆదివారం పూటైనా ఆ వర్క్ని క్లోజ్ చేసి సుమోటో ఈఓటోగా ఇచ్చి కాంట్రాక్టర్తో మాట్లాడి ఎన్ఓసి తీసుకొని క్లోజ్ చేసి మళ్ళీ కొత్త ప్రతిపాదనలు మనం పంపించడం జరిగింది. ఇది నెంబర్ 1. ఇది ఎక్కడ? చిట్ట చివారులో ఉండే గ్రామం. మీకు నేరడు వచ్చేయాలి అవి వచ్చాయని మాట్లాడుతున్నారు. నిజంగా రెండో పంటకి నీరు వస్తే సర్ప్లస్ వాటర్ వెళ్ళిపోవడానికి సీ మౌత్ బ్రేక్ అయిపోయింది. సీ మౌత్లు బ్రేక్ చేశారా అని అడుగుతున్నాను. మీకు నాయకులారా వినండి, తెలుసుకోండి వాస్తవాలు. నాలెడ్జ్ లేకపోతే మీరు ఆలోచించండి నేను చెప్పింది కరెక్టా కాదా. వంశధార నాగావళి 2 నదులు మనకు కలవు. శ్రీకాకుళం టైలాండ్
అవి అవి వచ్చి సముద్రంలో కలుస్తాయి. సీ మౌత్ బ్రేక్ అయింది. ఒక పక్క మీ ఊర్లో అంటే దౌర్జన్యంగా వంశధారని మీరు ఆక్రమణ చేసుకొని వచ్చారు అటువైపు నుండి వచ్చినందువల్ల ఇక్కడ కలింగపట్నం బీచ్ వాషౌట్ అయిపోయింది, పీజీపేట బీచ్ వాషౌట్ అయిపోయింది, ఊరు కూడా కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు 2 కోట్లతో అత్యవసర పనులు కలెక్టర్ గారి నిధులతో డిఎంఎఫ్ ఫండ్స్తో చేస్తున్నాం. దాన్ని మేము స్టడీ చేయించాం. సో ఈ తంపర భూములు మొన్న నీటిలో మునిగిపోయాయి. బోధుబట్టి ఉంది, బైరుదేశ గడ్డ ఉంది, క్రీకులు 3 క్రీకులు ఉన్నాయి. వీటికి ఎప్పుడైనా పారడ మట్టి మీరు తీసినట్టు చూపించినా, దానికి ఎస్టిమేషన్లు వేసి పై లెవెల్కి మినిస్టర్లకి మీరు పంపించినా నాకు చూపించండి రికార్డు. నేను 8 కోట్లు బోధుబట్టికి, బైరుదేశ గడ్డకి 12 కోట్లు, నారాయణపురం దీనికి 4 కోట్లు, మొత్తం కలిపి దాదాపు 26 కోట్లకి ఈ మధ్య కాలంలో నేను మంత్రి గారికి మొన్నే సబ్మిట్ చేసుకొని వచ్చాను. ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ విషయంకి వస్తే ఇక ఇటు నుండి అలా ముందుకు వెళ్దాం. వంశధార రైట్ మెయిన్ కెనాల్ పరిస్థితి ఇది మీ నిర్వాహకం కాదా? సుదీర్ఘకాలం ఎవరు పరిపాలించారు? ఎవరు మంత్రులుగా చేశారు? నెంబర్ 2 గేమ్ ఆడింది ఎవరు? రాష్ట్రంలో నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 1 అని అనుకున్నది ఎవరు? ఏం పీకారు? నేను అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్. నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 వంశధార లెఫ్ట్ కెనాల్ గురించి మాట్లాడితే ఇంకొక పెద్ద ఆయనకి అసలు కనీస అర్హత లేదు. బ్రిడ్జ్ ఈ రోజుకి బ్రిడ్జ్ వేయలే. ఏమైనా జగన్మోహన్ రెడ్డి ముట్టికాయలు వేసి మీరు ఏదో మాట్లాడంటారా నాయన, ఖాళీగా ఎందుకు కూర్చుంటారో, రామ్మోహన్ నాయుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, దూసుకెళ్ళిపోతున్నాడు. అటు రాష్ట్రం అభివృద్ధి కోసం కానీ, శ్రీకాకుళం అభివృద్ధి కోసం కానీ ఆయన విపరీతమైన నిధులు తీసుకొస్తున్నాడు. ఆయన మీద బురద జల్లాలని మీకు జగన్మోహన్ రెడ్డి ఉసుగొలిపాడని ఏదో మాట్లాడాలని మీరు మాట్లాడుతున్నారా? షట్టర్ కుంభకోణం, షట్టర్లు కూడా రిపేర్ చేసుకోలేని దుస్థితి మీది. షట్టర్ కూడా లేని దుస్థితి మీది. తర్వాత లెఫ్ట్ మెయిన్ కెనాలు టైలాండ్కి నీరు వెళ్ళట్లేదు వజ్రపుత్తూరు వరకు, దాన్ని బాగు చేయండి అని మనం ఎన్నో బాధలు పడి ఎన్నో ఇది చేసి మనం ఆ లెఫ్ట్ మెయిన్ కోణాల కోసం అక్కడ ప్రజలు రైతులు గోడు పెట్టుకుంటుంటే ఒక్కరోజు కూడా మీరు పట్టుకున్నారా? అది మొన్న మనం గెలిచిన వెంటనే కలెక్టర్ గారు అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు మీటింగ్ పెట్టి అందరు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టించి గెలిచిన వెంటనే అడ్డుకున్న చిన్న చిన్న పనులన్నీ క్లియర్ చేసి టైలాండ్ వరకు నీరు వదిలి మళ్ళీ ఖరీఫ్ సీజన్ వచ్చేటప్పుడు నీరు వదిలితే బ్రహ్మాండంగా లాస్ట్ ఇయర్ పంటలు పండే, ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా ఈల్డ్ వచ్చి పంటలు పండే. ఇది అందరికీ తెలుసు. మీరు తట్టడి మట్టి, పారడ మట్టి ఎక్కడైనా తీస్తే చూపించండి రికార్డ్స్. ఓకే, ఇంకా దానికంటే కొద్దిగా ముందుకు వెళ్దాం. వంశధార గొట్టా బ్యారేజ్కి కనీసం యాప్రాన్ కొట్టుకెళ్ళిపోతే ఒక లోడ్ రాయి ఎంతండి? ట్రాక్టర్ లోడ్ రాయి 3,000 రూపాయలు, 10 లోడ్లు వేస్తే 30,000 రూపాయలు. 10 లోడ్లు రాయి అనే మీరు యాప్రాన్ వేసారా? 10 లోడ్లు వేసారా? డీసిల్టింగ్ ఎక్కడైనా చేశారా? గొట్టా బ్యారేజ్ పరిస్థితి అది. ఇప్పుడు దానికి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడి ఇవన్నీ చేసి ప్రత్యేకించి నిధులు తీసుకొని రావడం జరిగింది. ఓకే, ఇక మాట్లాడదాం దీనికోసం. మీరేమంటారు? వంశధార ప్రాజెక్టు, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు కోసం మాట్లాడదాం. స్టేజ్ 1లో మనకి గొట్టా బ్యారేజ్ కట్టుకున్నాం, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కట్టుకున్నాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఈ రోజుకి కూడా రిపేర్ లేకపోతే మొన్నే పెద్ద ఎత్తున ఎస్టిమేషన్లు వేసి అచ్చెన్నాయుడు గారు అలాగే అందరూ మాట్లాడి అది దానికి నిధుల కోసం ఇప్పుడు ట్రై చేసి అది కూడా ఈ మధ్య స్టార్ట్ అవ్వబోతుంది. ఇక స్టేజ్ 2లో ఫేజ్ 1, ఫేజ్ 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మీరు చేసింది ఎంత? అప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టారు, 400-500 కోట్లు ఖర్చు పెట్టారు. ఏం చేశారు? నేరడ్ బ్రిడ్జి గొడవ వచ్చింది, గొడవ వస్తే కోర్టులో పెండింగు, సైడ్ వీర్ కట్టారు. మీరు కొంత ఇది కట్టారు, ఏంటిది రిజర్వాయర్ కట్టారు, సైడ్ వీర్ కట్టారు. అదే దాంతో పని అవ్వలేదు.
తర్వాత వచ్చిన ప్రభుత్వం 14లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాదాపు 800 కోట్లు పైచిలుకు 946 కోట్లు. అప్పుడు మీ మీ జేబు దగ్గర పనిచేసిన కలెక్టర్ గారు ఇక్కడ ఉండి అక్కడ సెటిల్మెంట్ చేసి గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారి చొరవతో అందరికీ అక్కడ సెటిల్మెంట్ చేసి యూత్ ప్యాకేజ్ తీసుకొచ్చి అందరికీ డబ్బులు ఇచ్చి ఆవేళ అంతా క్లియర్ చేసి ఆ సైడ్ వీర్ ద్వారా ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ఎర్రమండలం బ్యారేజ్ని పూర్తి చేసి దాంట్లోకి నీరు మనం వెళ్ళి రెండో పంటకు కూడా నీరు ఇచ్చాం. గుర్తు చేసుకోండి అని మీకు అడుగుతున్నాను. 3 టీఎంసీలు నీరు కూడా నింపింది 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన నిధులకి డబల్ నిధులు ఇచ్చి మనం నిర్వాసితులకు కూడా డబ్బులు ఇచ్చి అన్నీ క్లియర్ చేసి మేము చేసింది కాదా అని నేను మీకు అడుగుతున్నా. ఇంకా ఆ టైంలో ఆ 14-19 టైంలో రామ్మోహన్ నాయుడు గారు మన కేంద్ర మంత్రి అప్పుడు ఉన్న అశోక్ గజపతిరాజు గారితో ఒడిశా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించారు. అంత చిన్న వయసులో అప్పుడే ఆయన దీన్ని మొదటిసారి పదవి చేపట్టినప్పుడు కూడా ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓకే, అక్కడితో అది అయితే మీరు వచ్చారు. మన కెపాసిటీ ఎంత రిజర్వాయర్ ఎర్రమండలం 15 టీఎంసీలు, 3 నిండుతున్నాయి. సరే, మీరు ఒక ఉద్దేశంతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టామని ఒకరోజు ప్రజెంటేషన్ ఇచ్చి రైతులందరికీ మభ్య పెట్టడానికి మీరు చూశారు. సరే, నేరడ్ బ్రిడ్జ్ కోర్టులో ఉంది కనుక మీరు సైడ్ వేర్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ సైడ్ వేర్ ద్వారా 3 టీఎంసీ వెళ్తుందని మిగతాదంతా ఫుల్ఫిల్ చేయడానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీరు పెట్టారు. చాలా సంతోషం. వైసీపీ నాయకులారా, మీరు చేసిన పని సంతోషం. మేము మీలా కాదు, చేసిన పని ఒప్పుకుంటాం. అయితే మీ 5 సంవత్సరాల్లో మీరు తెచ్చిన 175 కోట్లలో మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పర్సంటేజ్ వరకు మీరు చేశారు? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఎవరికి మోసం చేస్తారు మీరు? రైతులు జడ్డోళ్ళు అనుకుంటున్నారా? అమాయకులు అనుకుంటున్నారా? మీకు బంగాళాఖాతంలో ఎందుకు కలిపారు? తీసుకెళ్ళి మొన్న ఎందుకు కలిపారు? మీరు కళ్ళబొల్లి మాటలు అబద్ధాలను కూడా నిజంగా మేకవన్ని పులుల్లాగా మీరు ఏదో కథ ఉందిలే, ముసలైపోతే కడియం పట్టుకొని ఏదో కథలాగా మీరు ఇప్పుడు ఏదో చేసి ప్రజలకి కడియం చూపించి ఊబిలోకి లాగి తినేస్తామంటే తినించుకోవడానికి సిద్ధంగా ప్రజలు లేరు. మీరు గుర్తుంచుకోండి. 7% చేశారయ్యా ఈ పెద్ద మనుషులు. గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 7% వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్న మంత్రులందరూ చేసిన పని 7%. రూపాయి బిల్లు ఇవ్వలే. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత 20 నెలల్లో 55% పనిచేశాం. ఇప్పుడు కూడా నిత్యం దాన్ని పరిశీలి చేస్తాం. సరే, మీరే క్లియర్గా మీ లెటర్లో రాయడం జరిగింది. ఏమని? 2021లో కోర్టు తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? మీరు 50-50 రేషియోలో తీసుకోండి. మీరు ఇద్దరు ఉభయులు కూర్చొని 1 ఇయర్ లోపల తీర్పు వచ్చిన వెలువడిన 1 ఇయర్ లోపల చేయమంది. 21లో తీర్పు వచ్చింది. 1 ఇయర్ లోపల అంటే ఎప్పుడు కావాలి? 22, 23 కావాలి. మరి 24 జూన్ వరకు మీరు ఫిబ్రవరి వరకు ఏం పీకారు? ఎందుకు? మీ నాయకుడు 22 మంది ఎమ్మెల్యేలు, 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో మీరేం పీకారు? మీ కేసులకు తాకట్టు పెట్టుకున్నారా? మీరు అప్పుడు ఎన్డీఏతో లేరా? ఎందుకు లేరు? మీరు గవర్నమెంట్లో లేకపోయినా సపోర్ట్ చేశారు కదా, అన్ని బిల్లులకి సపోర్ట్ చేశారు, అన్ని దగ్గరలో డైరెక్ట్గా మాట్లాడారు. మీరు రోజు వెళ్ళి పిఎం గారిని, అమిత్ షా గారిని వారంకి 4-5 సార్లు రోజు అదే పని మీకు. అప్పుడేమి నవీన్ పట్నాయక్ గారే కదా ఇది, ఆయన కూడా అప్పుడు ఎన్డీఏకి అనుకూలంగా మీలాగే బయట నుండే మద్దతు ఇచ్చారంటే మీరు అందరూ ఒక పార్టీ కింద లెక్క కదా. మరి మీరు అప్పుడు ఎందుకు ఇన్ని మాట్లాడి ఇన్ని చేసుకొని వచ్చినప్పుడు మరి ఇది ఎందుకు మీరు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి అప్పుడు మీ 22 మంది
ఎంపీలు ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్లో? అప్పుడు మీరు ఎటు వెళ్ళారు? ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టలేదు. అప్పుడు మీరు ఏం చేశారు అని నేను అడుగుతున్నా. 21లో మీరే కదా లెటర్లో రాశారు. లెటర్లో చాలా క్లియర్గా మీరు ఏం రాశారు? ఈ 2010 నుంచి 2021 సంవత్సరం వరకు పూర్తిగా అధ్యయనం చేసి ఇరు రాష్ట్రాలు వాదనలు విన్న గౌరవ వంశధార వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా 2021 సంవత్సరంలో తీర్పు వచ్చింది. మీరే రాశారు. రెండు రాష్ట్రాల మధ్య 50-50 నిష్పత్తిలో జలాలను పంచుకుంటూ నేరేడ్ బ్యారేజ్తో పాటు అదనపు నిర్మాణాలను కూడా ట్రిబ్యునల్ తీర్పుకు అనుమతినిచ్చింది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యారేజ్ నిర్మాణానికి 106 ఎకరాల భూమిని సేకరించాలని, దానికి అవసరమయ్యే నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒరిస్సా ప్రభుత్వానికి చెల్లించాలని కూడా తీర్పులో వెల్లడించింది అని మీరు రాశారు. పై పనులు తీర్పు వెలువడిన 1 సంవత్సరంలోగా పూర్తి చేయాలని కూడా తీర్పులో రెండు రాష్ట్రాలను ఆదేశించింది అని మీరు రాశారు కదా. మరి ఎందుకు చేయలేకపోయారు? మీరు చేతగాని దద్దమ్మలని ఒప్పుకున్నట్టే కదా. దీనికి మీరు సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వంశధార వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం గజెట్లో పబ్లిష్ చేయవలసినప్పటికీ ఇంకనూ చేయలేదు అన్నారు. మాకు ఎన్ని రోజులు అయింది? 20 నెలలు అయింది. మొన్న రామ్మోహన్ నాయుడు గారు కిందరాపు కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన ఏం మాట ఇచ్చారు? ఎట్టి పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేను సమన్వయం చేసుకొని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారితో నిత్యం మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన నారెడ్డిది పూర్తిగా దీనికి ఈ ప్రాబ్లం అన్ని క్లియర్ చేసే పూర్తి బాధ్యత నాదని మొన్నే చెప్పాడు. ఆయన పట్టుమని 10 రోజులు అవ్వలే. ఆయన చెప్పిన దానికి మళ్ళీ మీరు చెప్పడం అంటే నాకు ఇదే విడ్డూరంగా ఉంది. మీరు సీనియర్ల మంత్రులుగా ఉండి ఒక హుందాతనంగా మీరు బిహేవ్ చేయాలి, కానీ ఇలాగ ఇష్టానుసారంగా ఏదో మేక ఉన్న పులిలాగా మీరు కాసి ముసలైపోయిన ఇదే సింహాలు పుల్లు ముసలైపోతే ఎలాగా నరమాంసం తిన్న పుల్లు ఎలాగైతే కడియం పట్టుకొని కథలాగా ఉంది మీ వ్యాపారం చూస్తే. పక్కన ఉన్న గిల్లుకొని ఇలాగ కులాల రాజకీయాలు చేసుకొని ఇది అవసరమా జీవితంకి? ఇది రామ్మోహన్ నాయుడు గారు మీరు తీయండి. మీడియాలో మాట్లాడారు కదా, ఆ నాన్నగారి జయంతి రోజు నేరేడ్ది నేను పూర్తి చేసే బాధ్యత ఒప్పుకున్నాడు కదా. వాటి కట్టుబడి ఉన్నాం కదా. ఇంకా మాకు 20 నెలలు అయ్యింది, ఇంకా 40 నెలలు టైం ఉంది. మీరు గత 5 సంవత్సరాలు ఏం పీకారు? ముందు నాకు చెప్పండి సమాధానం దానికి. మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారు? మీరే మీరు రాసిన లెటరే సమాధానం నేను అడుగుతాను. మీరే అన్నారు కదా, లెటర్లో అలా రాశారు కదా. మరి ఈ లెటర్లో రాస్తే దీనికి సమాధానం ఏంటని అడుగుతాను. కొన్ని దొంగ పేపర్లు పెట్టుకొని మీరు ఏదో నీల్ మీడియాలు పెట్టుకొని బ్లూ మీడియాలు పెట్టుకొని మీ ఇష్టం వచ్చిన రాతలు రాయడం, ఎవడేదో మాట్లాడితే ఆడి మీద తప్పుడు రాతలు రాయించడం, బుకాయించడం, లేనిపోని ఫోబియో సృష్టించడం. వీడికి మంచి పేరు వచ్చేస్తుందిరా, ఈ పేరు వచ్చిందంటే వీడి మీద బుర్ర చల్లాలా. ఇది మీ నైజం, మీ నాయకుడు నైజం, మీ నైజం. కల్తీ జరిగింది మద్యంలో, కల్తీ జరిగింది నెయ్యిలో అంటే అదేమో హెరిటేజ్కి రాసేయడము. ఆ బురద నీకు బురద అంటే పక్కోడికి వెళ్ళి ఇలా రాసేయడము. ఏంది ఇది? మీరే అన్నారు కదా ఏమిచ్చిన తీర్పు అవసరమైన నష్టపరిహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాలని కూడా తీర్పులో పేర్కొంది. పై పనులు తీర్పు వెలువడిన 1 సంవత్సరంలోగా పూర్తి చేయాలని కూడా తీర్పులో రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కోర్టు ఆదేశించింది కదా. మరి మీరేం పీకారు? 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరెందుకు నోరెప్పలేదు? మీరా మాట్లాడేది? 22 మంది ఎంపీలు ఉండి మీరేం పీకారని నేను అడుగుతున్నా. ఇష్టం వచ్చినట్టు ఏదో మనకు తెలివితేటలు ఉన్నాయి కదా, ఏదో చెప్పేసి మసిపూసి మారేడికే చేసిస్తే అవ్వదు. ఇంకా దీనికి నిధుల విషయంకి వస్తే అక్షరాలతో సహా 14-19లో 1178.53 కోట్లు ఇచ్చాం మనం. మీరు ఇచ్చింది 19-24లో 432.6.55 కోట్లు మాత్రమే, గుర్తు చేసుకోండి. అలాగే ఈ మధ్యకాలంలో మేము 94 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు అక్షరాలతో సహా చెప్తాను.
ఇంకా అక్షరాలతో సహా చెప్తాను మీకు. ప్యాకేజ్ 87 2014-19లో తెలుగుదేశం హయాంలో 96.77 కోట్లు ఇచ్చాం. తర్వాత మీ హయాంలో 44.37 కోట్లు ఇచ్చారు. 19-24లో ప్యాకేజ్ 88కి తెలుగుదేశం హయాంలో 130.37 కోట్లు 14-19లో ఇవ్వడం జరిగింది. మీరు 19-24లో 72 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ లెక్కలు పర్ఫెక్ట్ కావాలంటే మీకు ప్రూఫ్లు ఇస్తాం. 24-26 కాలానికి మళ్ళీ 14 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ 14-19కి 644 కోట్లు ఎర్రమండల రిజర్వాయర్కి మళ్ళీ ఇచ్చాం. 19-24లో మీరు 248 కోట్లే ఖర్చు పెట్టారు. ఇది నిజం కాదు అంటాను. మళ్ళీ 24-26కి మళ్ళీ 29 కోట్లు కూటమి కేటాయించింది హై లెవెల్ కెనాల్కి. 14-19లో తెలుగుదేశం హయాంలో 60 కోట్లు మంజూరు ఇచ్చాం. మీరు ఎంత ఇచ్చారు? 45 కోట్లే ఇచ్చారు 19-24లో హై లెవెల్ కెనాల్కి. మహేంద్ర తని అప్సోర్ రిజర్వాయర్కి 14-19లో 246.49 కోట్లు ఇచ్చాం. మీరు 19-24లో 20 కోట్లు ఇచ్చారు. 27 కోట్లే ఇచ్చారు. 20 కోట్లు 7 కోట్లు ఎక్కడ? 246 కోట్లు ఎక్కడ? పశువుల మంత్రి గారు మీరు కూడా చూసుకోండి, గతంలో మంత్రిగా చేశారు. మీరు కూడా ఈ మధ్యన వచ్చి అన్ని ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు కనుక అప్పలరాజు గారు, సీదిరి అప్పలరాజు గారికి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మళ్ళీ 24-26 కాలానికి మేము 4 కోట్లు ఇస్తే ప్యాకేజీ 87కి 24-26లో 27.94 కోట్లు ఇచ్చాం కూటమి ప్రభుత్వం. 14-19లో తెలుగుదేశం సర్కార్ మీకు ఇప్పుడే చెప్పాను మొత్తం 1178 కోట్లు ఇస్తే 19-24 మధ్య వైసీపీ సర్కారు 436.55 కోట్లు మాత్రమే ఇచ్చింది. అది కాకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మీరు ఉబ్బిస్తే అది కూడా బయటికి తీసుకొచ్చి 94.94 కోట్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది మనం. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో రామ్మోహన్ నాయుడు గారు 14 కోట్లు పోతునవలస స్టేడియంకి తీసుకురావడం జరిగింది. అలాగే మన సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనం శ్రీకోరమంకి 10 కోట్లు తెచ్చాం ఇండిగో సంస్థ ద్వారా ఆలయ అభివృద్ధికి. ఇకన అరసవిల్లుకి వస్తే ప్రసాద్ స్కీము ఒక పక్క మనం తయారు చేయడం జరిగింది. మొన్న కోడిరామూర్తి స్టేడియంకి మనం నిధులు కూడా మంజూరు చేశాం. పాలకొండ రోడ్డుకి ఆల్రెడీ 24 కోట్లు మేము వచ్చిన తర్వాతే పే చేశాం. అది కాకుండా డోలా నౌపడ రోడ్డు రామ్మోహన్ నాయుడు గారి వల్లే వచ్చింది. జమ్ము నుండి పాతపట్నం రోడ్డు వైడనింగ్ ఏంటంటే కేంద్ర నిధులతో రామ్మోహన్ నాయుడు గారి ద్వారా చేయడం జరిగింది. అలాగే ఈవేళ మళ్ళీ పాలకొండ రోడ్డు పనులు ఇంత హుషారుగా మొదలు పెడితే పనులు ఫాస్ట్గా అవుతున్నాయి అంటే ఆమదాల వలస సీనియర్ శాసనసభ్యులు రవీణ గారు, ఇక్కడ శాసనసభ్యుడిగా నేను, అలాగే రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు నిత్యం సీఎం గారితో పరిశీలి చేసి 24 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఆసామాసి కాదు. మీరేం చేశారు? 10 కిలోమీటర్ల రోడ్డు కూడా వేసుకోలేకపోయారే. మీరా మాట్లాడుతుంది రామ్మోహన్ నాయుడు గారి కోసం, అలాగే కూటమి ప్రభుత్వం కోసం. మొన్న కూడా అచ్చెన్నాయుడు గారి దగ్గర ఉండి మా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడి దగ్గరుండి స్టేడియంకి 2.5 కోట్లు పుట్టించడం జరిగింది. అంటే మీరు లేనిపోని బురద చల్లడం అది కరెక్ట్ కాదు. మీరు కనీసం మద్యం కోసం, ఇసుక కోసం, ప్రాజెక్టుల కోసం, పనుల కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాద మీకు దక్కుతుందని నేను మీకు హితవు పలుకుతున్నాను, మీకు సలహా ఇస్తున్నాను. మీకు కొంచెం ఇంకా నాలెడ్జ్లో రావాలని ఇవన్నీ మీకు తెలియజేశాను. తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక ఏదో బురద జల్లాన్ని రామ్మోహన్ నాయుడు గారు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఒరిస్సాలో ఉంది, మీరు చెయ్యండి.
అని సలహా ఇచ్చారు. సంతోషం, స్వాగతిస్తాం తప్పకుండా. మళ్ళీ పక్కన ఇంకోటి ఏంటి, ఒత్తొత్తి మాట్లాడి చిన్న చిన్న పనులు చేసి మీరు కాలయాపన చేసి మబ్బి పెట్టి ఏంటి మాటలు అంటే మసక మెల్లిగా ఆయన మీద బురద చల్లడం, మసక పారించడం, ఆయన తాలూకు ఇమేజ్ని దెబ్బతీయడం మీ కుట్ర. అంటే ఇది మీ ఉనికి చాటుకోవడానికి మీరు వేస్తున్న పన్నాగం అని నాకు అర్థమవుతుంది. ఇది ప్రజలందరం కూడా గమనిస్తున్నారని కూడా మీకు తెలియజేస్తున్నారు. మీరు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం తప్పించి ఇంకా మీ పర్సనల్గా నేను మాట్లాడదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డికి భజన, పదవులు ఉంటాయో ఊడిపోతాయని వాటి కోసం, మంత్రి పదవుల కోసం మీరు భజన తప్పించి జిల్లాకు చేసి ఉరగబెట్టింది ఏమీ లేదు. కాక సర్వనాశనం చేశారు. మేము కూడా త్వరలో బ్రిడ్జ్ పనులు కూడా మొదలయ్యాయి, అది కూడా పూర్తి చేస్తాం. ఈ కోడిరమ్ము స్టేడియం పూర్తి చేస్తాం, ఈ రోడ్డు పూర్తి చేస్తాం, వీలైనంత త్వరగా నేరడి పనులు కూడా పూర్తి చేస్తాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్ రిపేర్లు చేస్తాం, అప్సోర్ రిజర్వాయర్ చేస్తాం, అలాగే రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తాం, బైర్దేశగడ్డ నియోజకవర్గం చేస్తాం, అలాగే అన్ని బోధుబెట్లు అన్నీ పెద్ద ఎత్తున డీసిల్టేషన్ చేస్తాం. అన్నింటి మీద మాకు అవగాహన ఉంది. ఇంకా ముఖ్యంగా మళ్ళీ నొక్కి చెప్తాను, 37 TE కోసం మీరు సమాధానం చెప్తారా? మీ దగ్గర ఉందా సమాధానం? 17 సంవత్సరాల పాటు 2007 నుండి ఇప్పటి వరకు అత్యధిక కాలం మీరు పరిపాలించారు. ఏం చేశారని నేను అడుగుతున్నా. నేను దాన్ని క్లోజ్ చేసి, నేను దాన్ని అసెంబ్లీలో మాట్లాడి త్వరలో దానికి ఆ బ్యాలెన్స్ వర్క్ నిధులు మంజూరు చేసి ఆ 4,660 ఎకరాలకు నీరు త్వరలో ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సందర్భంగా అని మీకు తెలియజేస్తున్నాను. కళింగపట్నం లిఫ్ట్ ఇరిగేషను 80% మేమే కంప్లీట్ చేసాం. మీరేం చేశారు? ఇక రక్షిత నీటి మంచి ప్రాజెక్ట్, రక్షిత నీటి ప్రాజెక్టుల కోసం మాట్లాడితే నైరా, కళింగపట్నం, సాలిహొండం, గార, యువతల కిల్లిపాలెం 42 విలేజ్లు అయితే 19 విలేజ్లకి ఇచ్చారు. ఈవేళ మేము 38 విలేజ్లకి ఇస్తున్నాం. అక్కడ 31 విలేజ్లకి అయితే మీరు 12 విలేజ్లకి ఇచ్చారు. ఈవేళ మేము 31 విలేజ్లకి ఇస్తున్నాం. 30 విలేజ్లకి అయితే మీరు 18 విలేజ్లకి ఇచ్చారు. మేము ఈవేళ 29 విలేజ్లకి ఇస్తున్నాం. 100%, 80%, 70% రక్షిత నీటి మంచినీటికి అన్ని ఫంక్షనింగ్లోకి మేము తీసుకొచ్చాం. మీరు ఏం చేశారు? ఇసుక, గార్లో ఇసుక ఎవరు పెట్టారు? డీసిల్టేషను ఎవరు ప్రభుత్వంలో పెట్టారు? నేనేమైనా గవర్నమెంట్కి లెటర్ పెట్టానా డీసిల్టేషన్ చేయమని? గార్లో మొత్తం వంశధార నదంతా వచ్చి రోడ్డు కొట్టుకొని రోడ్డు మీద కూడా నీరు ఎక్కిపోతుంది. ఎందుకు? అటువైపు వాళ్ళు పూర్తిగా నదికి సగం పైగా వచ్చి ఆక్రమించారు. దానికి డీసిల్టేషన్ చేయమన్నాం. మేము కూడా అక్కడ కాంట్రాక్టర్కి కరెక్ట్గా చెప్పాను. మీలాగా పొక్కులేని మునిగిపోయి మరొక పొక్కులేని దాని మీద పెట్టి 30 అడుగుల లోపలికి తవ్వితే అక్కడే మేము వాళ్ళని పిల్లక పట్టుకొని ఆ గోతులో పాతీయడం జరుగుతుంది కాంట్రాక్టర్ని. నేను కూడా చెప్పాను, ఏదైతే అడ్డుగా ఉన్నదో అది మాత్రమే తీయాలా, పైన తీయాలా. నేను కూడా 2-3 రోజుల్లో వెళ్తాను, మీడియాతో సహా వెళ్తాను. భయపడే ప్రసక్తి లేదు. ఇసుక దొంగ వ్యాపారాలు గట్టి ఇక్కడ చేసే ప్రసక్తి లేదు, మాకు అవసరం లేదు. అది కూడా మేము చెప్తున్నాం. ఎక్కడ కూడా అనధికారికంగా తీసే ప్రసక్తే లేదు. ఇష్టానుసారంగా నిబంధనలకు తలొగ్గి 30 అడుగులు గోతులు తీసేసి నేను వెళ్ళేసరికి 2-3 ప్రొక్లైన్లు భూమి లోపల కనిపించాయి ఆశ్చర్యకరంగా. ఆ ఫోటోలు వీడియోలు కూడా మాకు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంటే రమ్మనండి. ఇప్పుడే ఆ కాంట్రాక్టర్ను ఆ గోతులో పాతేసి కప్పియడం జరుగుతుంది. ఏదైతే డీసిల్టేషన్ అనేది ఆ ప్రభుత్వంలో పెట్టిందే గార్లో, దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేసి అఫీషియల్గా ఇచ్చాం. అది కూడా మొన్న వెళ్ళి రెడ్ ఫ్లాగులు పెట్టించాం, రక్షిత మంచినీటికి ఇబ్బంది రాకుండా. ఎవరైనా దరిదాపుల్లోకి వస్తే వెహికల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది. కిలోమీటర్ దాటి ఇసుక తీయమని చెప్పాం. ఈవేళ ఇసుక ఫైనల్గా ఎవడు దోపిడీ చేయని, ఎవడు దొంగతనం చేస్తాడో ఆ దేవుడికి ఎరుక. కానీ 3,500కి ఇక్కడ లోడీ చేసి లారీలకు ఇస్తున్నారు. ట్రాక్టర్ లోడు 800కి వస్తుంది. మీ టైంలో ఎంతకి ఇచ్చారో ప్రజలకు తెలీదా? మీరు ఎన్ని దొంగ నాటకాలు ఆడి ఎన్ని మాయ మాటలు చెప్తే నమ్ముతారా? ఈవేళ ఎక్కువ ర్యాంపులు ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో ఇసుక తెచ్చి డిమాండ్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీని మీద బురద జల్లడమే.
ఏది దొరికితే అదే ఏదో ఒకటి బురద జల్లాల. రామ్మోహన్ నాయుడు గారు మంచి పేరు వస్తుంది ఇంటర్నేషనల్లో, మంచి పేరు ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ చాలా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నాడు. ఆయనకి ఏదో బదనామీ చెయ్యాలా గుర్రు కనుక దయించి తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలకు మభ్యపెట్టే మాటలు మానుకొని మీరు సీనియర్లుగా కొన్ని మంచి సలహాలు ఇచ్చారు. మన ప్రభుత్వం ఉంది, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, మంచి పనులు చేయమన్నారు, చేస్తాం. కానీ ఆయన ఒత్తొత్తి పనికిమాలిన పనులు చేస్తున్నాడు, చిన్న చిన్న పనులు చేస్తాడు, ప్రజలకు మభ్య పెడతాడంటే అబద్ధం. సిఎస్ఆర్ ఫండ్ ఇంకా మేము బోల్డ్ చేసాం, అవి చెప్పే రోజులు దగ్గరికి వస్తాయి. అవి చెప్పాలంటే ఇంకో 2 గంటలు పడుతుంది. మేము ఇక్కడ ఒక శాంపుల్కి ఒక రిక్రియేషన్ పార్క్ కట్టాం, త్వరలో ఓపెన్ చేస్తాం. మీకు అది శాంపుల్. రేపు కేంద్ర గ్రంథాలయం కానీ, అలాగే యూత్ బిల్డింగ్ కానీ, అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, ఇవన్నీ కేవీకేలు క్రీడా వికాస్ కేంద్రాలు కానీ జిల్లాల్లో రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్తో రామ్మోహన్ నాయుడు గారి సౌలభ్యంతో పెద్ద ఎత్తున మేము డెవలప్ చేసుకోబోతున్నాం. అలాగే యూత్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో బీచ్ ఫెస్టివల్స్ కూడా పెడతాం, వాటర్ పార్క్స్ పెడతాం. అన్నీ కూడా త్వరలో అవన్నీ కార్యరూపం దాల్చుకుంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మచ్చలేని ఒక నీతివంతంగా నిజాయితీగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని పరిపాలిస్తున్న రామ్మోహన్ నాయుడు గారికి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత గౌరవం, ఆయన మీద మీరు ఎంత నెగిటివ్ తక్కువ మాట్లాడితే అంత గౌరవం మీకు దక్కుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ, మరొకసారి మీకు ఇలాంటి తప్పుడు మాటలు ప్రజలకు ఇచ్చి మీరు సులకనవ్వద్దని మీకు సలహా ఇస్తూ మీ అందరి వద్ద నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.